Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. ఈరోజు వారితో మాట్లాడి గత కొన్ని రోజులుగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి వస్తున్నటువంటి ఆ వార్తలు ఎంతవరకు నిజంగానే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయా, ఒకవేళ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఏంటి, దీని గురించి సార్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, గత కొన్ని రోజులుగా వ్యాక్సిన్ ఎప్పుడో తీసుకున్న వ్యాక్సిన్ గురించి ఇప్పుడు రీసెంట్గా ఒక దుమారం రేగుతుంది. కోవాక్సిన్ అన్నది నిజంగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేసి స్వయంగా ఆస్ట్రాజెనిక్ సంస్థే చెప్పడము, దానివల్ల తీసుకున్న వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయా సార్? ఇప్పుడు ఒక మాట అందరికీ తెలియాల్సింది ఏమిటంటే, అసలు ఏ మందుకు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఉన్నాయండి? ప్రతిదానికి ఉంటుంది. ఇప్పుడు చిన్నగా ప్రతి ఇంటి దగ్గర వాడేటువంటి పెరాసిటమాల్ అని అందరికీ తెలుసు. చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు, రాశులు ఎంత బాగా చదువుకున్నా కానీ జ్వరం వచ్చిందంటే దాన్ని తీసుకోవాలి, నొప్పుల కోసం తీసుకుంటే తగ్గిపోతుంది. అలాంటి పెరాసిటమాల్ మందు వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. అంటే అర్థమేంటి, ఏ మందు కూడా 100% అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కాదు. ఇది దయచేసి అందరూ గమనించాలి. ఇప్పుడు కోవిషీల్డ్ గురించి అన్నారు. కోవిషీల్డ్ అన్నది ఒక వ్యాక్సిన్, అంటే ఒక ప్రమాదకరమైనటువంటి మహమ్మారి. కోవిడ్ని రాకుండా చేయడానికి, వచ్చిన వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండడానికి చేసేటువంటి గొప్ప గొప్ప ప్రయత్నం వ్యాక్సిన్. ఇప్పుడు దీని పూర్వాపరాలకు వెళ్తే, ఫస్ట్ ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2021 జనవరి 4వ తారీఖు నాడు ఇంగ్లాండ్లో ఒక డోసు ఇచ్చారు. 82 సంవత్సరాల వృద్ధుడికి. ఏం కాలేదు ఆయనకి. భారతదేశంలో అయితే జనవరి 16 నుంచి దానికి మొదలైంది. అంటే ఒక 12 రోజుల్లోనే. దీనికోసం నేనైతే ఇప్పుడు పొలిటికల్గా మాట్లాడడం కాదు, ఇది మనకి సమావేశం కూడా కాదు, సన్నివేశం కూడా కాదు. నిజంగా కోవిడ్ టైంలో భారత ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేసి పర్మిషన్స్ అన్ని అవుట్ ఆఫ్ ది వే ఇచ్చి ఈ వ్యాక్సిన్ని భారతదేశానికి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశారు. నిజానికి కోవిషీల్డ్ అనేది మన దేశంలో తయారైనటువంటి వ్యాక్సిన్ కాదు. ఆస్ట్రాజెనెకా అని ఒక స్విస్, అలాగే ఇంగ్లాండ్ 2 కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీ, మళ్ళీ అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారి సహకారంతో చేసినది. దాని గొప్ప వ్యాక్సిన్ అని చెప్పాలి. ఇండియాలో కూడా కోవిషీల్డ్ మొట్టమొదటి వాడింది. ఇప్పుడు ఇంతవరకు భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలు దగ్గర 2.2 బిలియన్లు వాడారు. అంతకన్నా ఎక్కువ. ఇంకా రోజు రోజు సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పుడు కొంచెం తక్కువ వాడకం ఉంది. 2.2 బిలియన్ల సంఖ్య అంటే ఎంతమందికి ఉపయోగపడింది అంటారు? ఇంకా ఇంకో గమనించాల్సింది ఏమిటంటే, దగ్గర 90% కోవిషీల్డ్. అలాంటి గొప్ప సంజీవని గురించి ఏదో ఒక కేసు 2 కేసులు అనుమానాల నుంచి దాన్ని తక్కువ చేసేటట్టు కించపరచడానికి ప్రయత్నం ఎంత న్యాయం? అంటే అక్కడ స్వయంగా సంస్థే చెప్పడం అన్నది ఇక్కడ దానికి కారణం కూడా లేకపోలేదు. 2021లో ఇంగ్లాండ్లోనే ఒక స్కాట్ అనే వ్యక్తికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం, ఆ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అతనికి ప్రాణాపాయన పరిస్థితి రావడం, బ్రెయిన్ మీద ఆపరేషన్ చేయడం, బ్రెయిన్లో రక్తం గూడు కట్టుకుంటే బ్రెయిన్కి ఆపరేషన్ చేసి రక్తం తీసి బ్రెయిన్ పైన ఉండేటువంటి పురి భాగం, స్కల్ భాగాన్ని కూడా తీసిపెట్టారు. డీకంపల్సరీ అంటారు. దాంతో అతను రికవర్ అవ్వడం అనేది ప్రాబ్లం అయింది. ఇంటి దగ్గర కుటుంబాన్ని హాయిగా చూసుకునే స్కాట్కి ప్రమాదం అయింది. అది కోర్టుకు వెళ్ళాడు ఆయన. అక్కడితో ఈ నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఆ కోర్టులో ఏమిటంటే, వీళ్ళు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. కొంత శాతం, చాలా తక్కువ మందిలో, చాలా తక్కువ మంది, మళ్ళీ చెప్తున్నా, వెరీ రేర్ లో రావడం జరుగుతూ ఉంది. కాంప్లికేషన్ అయితే ఏదైతే ఉందో థ్రాంబోసోపినియా థ్రాంబోసిస్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. దీని కాంప్లికేషన్ ఉంది అని. అయితే ఇక్కడ మీరు ఒకటి అడగవచ్చు, కోవిషీల్డ్ గురించి 2 మాటల తర్వాత మాట్లాడదాం. ఒక్క కోవిషీల్డే తప్పు చేసిందా? లేదు, ఇంకొక వ్యాక్సిన్లో కూడా వచ్చింది ఇలాంటి కాంప్లికేషన్. దాని పేరు జాన్సన్ అండ్ జాన్సన్. మళ్ళీ అదొక ఎంఎన్సి, మల్టీనేషనల్ కంపెనీ, చాలా ప్రఖ్యాత సంస్థ. దాని నుంచి వచ్చిన వ్యాక్సిన్ పేరు జాన్సన్. దాంట్లో కూడా వచ్చిందట. అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో ఎక్కడ ఇప్పుడు ఏదో కష్టాల్లో ఉంటే, ఒక గడ్డి పోచ ఆధారం దొరికితే, వరదలో కొట్టుకుపోతుంటే ఒక వ్యక్తి దాన్ని పట్టుకుంటాడట. కోవిడ్ వ్యాక్సిన్ అంది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎంతమంది లేకపోతే ఆ రోజుల్లో మనందరికీ తెలుసు. ఎవరైనా ఇంటికి ఫోన్ చేసి అందరూ బాగున్నారు అని అనడానికి భయపడినటువంటి సన్నివేశం. ఎందుకంటే దగ్గర వాళ్ళు కానీ ఇంటి దగ్గరలో కానీ ఎవరో ఒకరు ప్రమాదంతో జరిగిపోయారు. ఆక్సిజన్ దొరక్క హాస్పిటల్కి వెళ్తూ బాహాకారాలు,
బెడ్ లేదు ఖాళీ. చిన్న చిన్న నర్సింగ్ హోమ్ల నుంచి ఏ రోజు కూడా హాస్పిటల్ ఫిల్అప్ కానీ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారా అన్న నమ్మకం కూడా లేని రోజులు. ఎంతో మంది చుట్టాలు ఆ టైంలో కూడా మేము డ్యూటీలు చేసాం, అది నిజం. డాక్టర్గా మరి తప్పదు. అప్పుడు నిజాన్ని ఒక్కొక్కసారి అప్పుడు అటెండెన్స్ పిలిచేవాళ్ళం, మీ పేషెంట్ కొంచెం సీరియస్గా ఉన్నాడు, కొంచెం చూస్తారంటే రండి అని. మేము రామసార్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వీళ్ళకి కోవిడ్ వచ్చేస్తుంది. కొంతవరకు మేము కూడా అడ్వైజ్ చేశాము వచ్చినప్పుడు ఆ పీపీఈ కిట్ అని. అంటే నేను చెప్పడం వల్ల ఏదైతే 2021 సెకండ్ వేవ్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి అంత ప్రమాదకరమైంది, అంత విచారకరమైంది. మరి అలాంటి నుంచి ఇంతమంది ఈ రోజున హాయిగా ఇంతమంది డిస్కస్ చేయడానికి కూడా రెడీగా ఉండే పరిస్థితి వచ్చింది అని అంటే ఈ వ్యాక్సిన్ తాలూకు మహత్యమే. అయితే అందులో కోవిషీల్డ్ కాకుండా కొంచెం తక్కువ మోతాదులో కోవాక్సిన్ అని మన భాగ్యనగరంలో తయారైనటువంటి మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ ఏదైతే ఉందో రెండు ప్రత్యామ్నాయం. కోవాక్సిన్ అని హైదరాబాద్లోనే తయారవుతుంది భాగ్యనగరం, కానీ అది ఎక్కువ ఉత్పత్తి కాలేదు. సరే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏమిటంటే మీరు అడగొచ్చు ఎంతమందికి ఈ వ్యాక్సిన్ తాలూకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది. ఇది అందరికీ గట్టిగా చెప్తున్నాను ఏమిటంటే 10 లక్షల మందికి ఈ వ్యాక్సిన్ ఇస్తే 6గురికో 7గురికో అంటే ఎంత తక్కువ అండి. ఎక్కడ 10 లక్షలు, ఎక్కడ 6-7 మంది. అదే కాకుండా 50,000 మంది తీసుకుంటే అందులో వచ్చేటువంటి శాతం 0.002% అంటే అసలు ఏమిటండి అది. అసలు వ్యాక్సిన్ లేకపోతే ఇంకెలా ఉండేది. అది ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి, అమెరికాలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ, అక్కడ ఎక్కువ ఏంటంటే ప్రజాస్వామ్యం మన దేశం కంటే ఎక్కువ పెరిగింది. అంత వ్యాక్సిన్ అంత కరోనా ప్రాబ్లంలో కోకొల్లలుగా చనిపోతూ ఉండే అమెరికాలో మీరు సీన్లు చూసుంటారు. ఆ కఫీన్స్ అన్ని లైను ఏది ఖననం చేయడానికి సమయం లేక ఇక్కడ ఖననం చేయరు, ఇచ్చేయటం. అలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది మేము వ్యాక్సిన్ వేయించుకోమని వద్దని వేయించుకోలేదు. మనలాగా ప్రభుత్వంలో మన దేశంలో ఏం జరిగేదో మీకు తెలిసి ఉంటుంది. వాడికి అడ్డం పట్టుకుని రిక్వెస్ట్ చేసి వాడికి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాడు చెట్టుకి వెళ్ళి ఉంటే వాడికి నమస్కారం చేసి ఎక్కడెక్కడో కొండలు కోనలు దాటి ఒక్క పేషెంట్ ఉన్నా కూడా వ్యాక్సిన్ ఇవ్వడానికి చేసినటువంటి ఈ హెల్త్ వర్కర్స్ వాళ్ళందరికీ నిజంగా నమస్కారం చేయాలి. అంతటి గొప్ప ఒక భగీరథ ప్రయత్నం అంటే నమ్మండి. అలాంటి సమయంలో కూడా అమెరికాలో మేము వేయించుకోమని చెప్పారు. అమెరికా దేశం ఇంకా తప్పలేదు, వాళ్ళు వదిలేశారు. అలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? అక్కడున్న జనాభాతో పోల్చుకుంటే 3,50,000 పైన చనిపోయారంట వ్యాక్సిన్ వేసుకోకపోవటం వల్ల. మరి వ్యాక్సిన్ వేసుకుంటే ఏం జరిగింది వాళ్ళందరికంటే? అందువల్ల ఏమిటంటే వ్యాక్సిన్ అన్నది అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు సంజీవిని. అయితే సార్ ఇప్పుడు కోవిషీల్డ్ కోవాక్సిన్ రెండు కూడా కరోనాకే కదా కనిపెట్టారు. మరి ఎందుకు కోవాక్సిన్ కన్నా కోవిషీల్డ్ ఎందుకు వచ్చాయి సైడ్ ఎఫెక్ట్స్? ఇక్కడ కోవాక్సిన్ అనేది ఏమిటంటే మీరు చెప్పినట్టుగానే వాడే శాతం తక్కువ. రమారమి కోవిషీల్డ్ అనేది మన దేశంలో వాడింది 90%, 10% కోవాక్సిన్ దగ్గర. రెండింటి తయారీ విధానం కూడా వేరు. దాంట్లో ఏదంటే వైరస్ వెక్టర్ వ్యాక్సిన్ అంటారు. దాంట్లో ఈ చింపాంజీలో ఉండే ఎడినో వైరస్ నుంచి దాన్ని తయారు చేస్తారు. ఏది కోవిషీల్డ్. అక్కడ యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంది ఆ వైరస్. ఇక్కడ సంబంధించి ఇది ఏది ఇన్యాక్టివేటెడ్ వైరస్ ఇది. అందువల్ల దీనిలో డెడ్ వైరస్ లాగా అనుకోండి అర్థం అవడానికి. దానివల్ల ఇబ్బందులు తక్కువ. మరి ఆ కోవిషీల్డ్ ఎందుకంటే వాళ్ళ పద్ధతి అది, దానివల్ల ఉపయోగం. అయితే మరి రెండు మాటలు అబాబోవా కావాలంటే జరగదు. కోవిషీల్డ్ వల్ల వచ్చినటువంటి ఉపయోగం 90% అట. వ్యాక్సిన్ వేసుకుంటే 90% మందికి మళ్ళీ కోవిడ్ వచ్చేదానికి ఆస్కారం లేదని అన్ని సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యాక్సెప్ట్ చేశారు. కోవాక్సిన్ వల్ల మరి 80% మరి తేడా లేదు. ఒకటి. రెండవది ఏమిటి, ఈ పద్ధతి వల్ల కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళందరికీ రాలేదండి. మనం చెప్పుకున్నట్టు చాలా తక్కువ మందికి. ఎవరికి వచ్చింది, ఎవరికైతే కండరంలో భుజంలో ఉండేటువంటి డెల్టాయిడ్ అనేది కండరం లోపలికి ఇంజెక్ట్ చేసినప్పుడు ప్రమాదవశాత్తు రక్తనాళం లోపలికి వెళ్ళిపోయేటట్టయితే ఈ మందు అక్కడ వ్యాక్సిన్ వల్ల కాదు, ఇచ్చే విధానం వల్ల. అంటే అది రక్తంలోనికి వెళ్ళేదానికి వ్యాక్సిన్ తయారు కాలేదు, కండరం లోపలికి ఇవ్వాలి. ఇంట్రా మస్కులర్. ఇప్పుడు రక్తనాళంలో వెళ్ళిపోయేసరికి ఏమైంది, అది ఇంట్రావీనస్ అయింది, ఇంట్రావాస్కులర్ అయింది. అప్పుడు ఈ మనం చెప్పుకున్నటువంటి ఎడినో వైరస్ అనేది అక్కడ ఒక ప్రోటీన్ ఉంటుంది రక్తంలో, పిఎఫ్ ప్రోటీన్ అంటే ప్లేట్లెట్స్ ప్రోటీన్. అది ఎందుకోసారి మ్యాగ్నెట్ లాగా, అయస్కాంతం లాగా దాని వైపు వెళ్ళిపోతుంది అట. అవి వెళ్ళేసరికి శరీరం ముందు మనం కోవిడ్ టైంలో ఈ మాట చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇమ్యూనో సిస్టమ్ అని. అంటే రోగ నిరోధక వ్యవస్థ భగవంతుడు అమర్చాడు గొప్ప వ్యవస్థని. అది నార్మల్గా పోలీసు లాగా మనకి కాపలా కాయాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి.
మరి కంచే చేనుమేస్తే ఎంత ప్రమాదం చూడండి. అలాగా ఈ వ్యవస్థ ఏదైతే ఉందో జరిగింది ఏమిటి, ఇమ్యూనో వ్యవస్థ తన మిత్రునే శత్రువుగా పరిగణించిందట. పరిగణించి కొన్ని యాంటీబాడీస్ తయారవుతాయి. అక్కడ వస్తుంది ఇబ్బంది. ఏదైతే మనం టీటీఎస్, థ్రాంబోసిస్, థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ రావడానికి కారణభూతమైనటువంటి పద్ధతి అది. ఓకే, సో అక్కడ వ్యాక్సిన్ కాదు ప్రాబ్లం, వ్యాక్సిన్ ఇచ్చే విధానం. అంటే వ్యాక్సిన్ వల్లనే, కానీ అది వెళ్ళే ప్లేస్ బట్టి ఉంటుంది. వ్యాక్సిన్ వల్ల కాకపోతే ఇంకెందుకు వచ్చింది, అది సమంజసమైనటువంటి ఆలోచన కాదు. వ్యాక్సిన్ అనేది కండరంలోకి ఇవ్వాల్సింది, ఇంట్రా మస్కులర్ అంటాం. అవును, అది నర్వ్స్ లోకి వెళ్ళేసరికి అక్కడ మనకు రక్తనాళంలోకి వెళ్ళేసరికి దానివల్ల ప్రాబ్లం వచ్చింది. రైట్. అయితే సార్ ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వాటిని మనం ఎలా గుర్తించాలంటారు, దానికి ఎలాంటి టెస్టులు చేయించాలంటారు? ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటంటే, ఇది అందరికీ ఇంకా తెలియాల్సింది, ఫ్యాక్ట్ చెక్ అని 1, 2, 3. అంటే కోవిషీల్డ్ వాళ్ళు రావచ్చా అంటే ఇందాక చెప్పుకున్నాం రావచ్చు అని. ఇప్పుడు ఎన్నాళ్ళు రావచ్చు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇన్నాళ్ళలో రావడానికి ఆస్కారం లేదండి. ఇది కూడా అందరూ గమనించాలి. ఇప్పుడు ఆ కోర్టులో వ్యాజ్యం జరుగుతుంది కాబట్టి అందరూ మేల్కొన్నారు, కానీ ఎవరు మన భారతదేశంలో కూడా సుప్రీంకోర్టులో కేసు వేశారట నిన్న. ఇది సరే, సహజం. ఇది ఇప్పుడు ఎక్కడిది 4 నుంచి 40 రోజులు, కొంతమంది నెల రోజుల తర్వాత కోవిషీల్డ్ వల్ల ప్రమాదం రావడానికి ఆస్కారం ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి లేదు. ఓన్లీ 40 days బిలో అంతే. ఓకే. అదే కాకుండా ఏమిటి, 2 డోసులు కదా వ్యాక్సిన్ ఇవ్వడానికి, 2 డోసులు, బూస్టర్ డోసు, 3వ డోసు. మొదటి డోసులో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఎక్కువ, 2వ డోసు అనేసరికి ఇంకా తగ్గిపోతుంది కొంచెం మోడరేట్గా. అసలు 3వ డోసు బూస్టర్ డోసు వేసేసరికి అసలు కాంప్లికేషనే లేదు. కోవిషీల్డ్ వేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ వేసుకున్న దగ్గర నొప్పి కానీ, అక్కడ రక్తం గూడు కట్టుకోవడం కానీ, ఏదో తల తిరగడం కానీ, వీక్నెస్ లాగా కానీ, జ్వరం 3-4 రోజులు ఇది సహజం, తగ్గిపోయేది. ఆ టైంలో ప్రజలందరూ యాక్సెప్ట్ చేశారు, ఎందుకంటే కోవిడ్ రకాన్ని ఉంటున్నాయి కదా. అప్పుడు భయం వేరు, అప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ఎక్కడో ఒక కోర్టులో ఈ స్కాట్ గారి పేరు మీదుగా కోర్టులో వ్యాజ్యం వేయటం, ఆస్ట్రాజెనికా వాళ్ళు వారికి సిగ్నిఫికెంట్ కాంపెన్సేషన్ దగ్గర భారతదేశం తాలూకా కరెన్సీలో దగ్గర 1000 రూపాయలు, 1000 కోట్లట, అంటే చాలా ఎక్కువ మొత్తం కదా. అందువల్ల అందరూ మేల్కొన్నారండి, మాకు వచ్చిందంటే మాకు అలాగని ఇంకొక 51 కేసులు ఉన్నాయి ఇప్పుడు కోర్టులో. సరే, ఏవుతాయి అనేది మనం చూడాల్సింది, ఎప్పుడో తేలుతాయి ఏమిటి, మొత్తం మీద జరిగింది అది. ఇది జరిగింది కూడా ఇప్పుడు జేమ్స్ స్కాట్ ఏదైతే మనం చెప్పుకున్నామో అది జరిగింది 2021 నాడండి, ఇప్పుడు బయటకు వచ్చింది అంతే, ఇప్పుడేదో జరిగింది కాదు. అదే ఇన్నాళ్ళ తర్వాత రావడానికి ఆస్కారం లేదు. ఇది సైన్స్ నిర్బంధంగా చెప్తుంది ఏమిటంటే, జరిగేదల్లి ఒకవేళ వచ్చినట్టయితే వచ్చేది అప్పుడే 40 days బిలో. ఆ వచ్చిన లక్షణాలు ఏమిటి, తలనొప్పి, అంటే ఏ కారణం అకారణంగా తలనొప్పి, ఎందువల్ల వచ్చిందో తెలియని తలనొప్పి, వాంతులు, ఆయాసం, కాళ్ళలో వాపులు కానీ, లేకపోతే పొట్టలో నొప్పి, విపరీతమైన పొట్టలో నొప్పి, ఇలాంటి లక్షణాలు కానీ వచ్చేటట్టయితే ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఆయాసం అని చెప్పాను ముందే. ఇవన్నీ అంటే ఏంటి, ఏ భాగంలో ఇబ్బంది వచ్చింది అని, అంటే శరీరంలో ఎక్కడెక్కడ రక్తనాళాలు ఉన్నా కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. ఇందులో జరిగింది ఏమిటి, థ్రాంబోసిస్ అంటే రక్తనాళాలు రక్త ప్రసరణ ఆగిపోతుంది, బ్లాక్ అయిపోతుంది, దాన్నే థ్రాంబోసిస్ అంటాం. హార్ట్ అటాక్ అంటే ఏంటి, గుండెకి వెళ్ళేటువంటి రక్తనాళాల్లో రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల, ఆగిపోవడం వల్ల అలాంటిది జరుగుతుందండి. సరిగదా థ్రాంబోసైటోపెనియా అంటే నార్మల్గా ఉండేటువంటి 2.5 లక్షల నుంచి 3 లక్షల ఉండేటువంటి ప్లేట్లెట్స్ సంఖ్యాపరంగా తగ్గిపోతుంది. ఈ 2 తాలూకా ప్రమాదమే టీటీఎస్ సిండ్రోమ్. దానికి ఒకటి ఏమి గమనించారు ముందంటే, వ్యాక్సిన్ ఇండ్యూస్ అంటే టీకా వలన వచ్చినటువంటి ప్రమాదం, ఈ ప్రమాదం అది. ఇంకా వేరే కారణాలు ఉన్నాయి, ఇప్పుడు మనం చెప్పేటువంటి సమయం కాదు. మొత్తం మీద ఏది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల టీటీఎస్, థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ అనేది వస్తుంది. అది కూడా 40 days లోపల, చాలా చాలా తక్కువ మందికి వస్తేటువంటి లక్షణాలు ఇవి. మనం ఎలా సార్, మనం ఈ లక్షణం కనపడ్డ వెంటనే మనం ఏమైనా టెస్ట్ చేయించుకోవాలా? తప్పకుండా చేయించుకోవాలి. అంటే ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల వచ్చింది అనుకో మనం, అవును, రక్తం ఎలా ఉంది, ముఖ్యంగా ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, తెల్ల రక్త కణాలను ఉంది. కోవిడ్ టైంలో చాలా సార్లు మనం చేసాం, డైమర్ అని ఒక పరీక్ష ఉండేది, సిరాక్టివ్ ప్రోటీన్ అని, ఇంకా ఇప్పుడు కాలు చేయి పనిచేయటం లేదు. వ్యాక్సిన్ ముందు వేసుకున్నారు 40 రోజుల లోపల. అంటే ఒక ఆలోచన రావాలి, ఏదన్నా మెదడు లోపల రక్తనాళం బ్లాక్ అయిందా, బ్రెయిన్లో ఎలా ఉంటుంది, కుడిపక్కగా ఇబ్బంది ఉంటే దాని ప్రభావం అలాగే ఏమైనా వచ్చింది, మాటలో ఏమైనా తేడా ఉందా అంటే బ్రెయిన్కి టెస్ట్ చేయాలి. ఎక్కువ ఆయాసపడుతున్నారు, సిటీ స్కాన్ టెస్ట్ చేయాలి. కోవిడ్ టైంలో అందరికీ చేసేవాళ్ళు,
కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చినట్టయితే మళ్ళీ చెయ్యాలి. ఒకసారి కాళ్ళు నల్లగా అయిపోతాయి, కాళ్ళలో రక్త ప్రసరణ ఆగిపోతుంది, అంటే కాళ్ళలోకి వచ్చేటువంటి రక్త నాళాలకి బ్లాక్ అయిపోయింది. పొట్టలో పెరుగుతున్న నొప్పి అంటే మూత్రపిండాల్లో కానీ, అక్కడ ఉండేటువంటి అడ్రినల్ గ్లాండ్ కానీ, లేకపోతే స్ప్లీన్ కానీ, ఇంటెస్టైన్స్ పేవుల్లో కానీ రక్తనాళాలు ఎక్కడ ఉన్న రక్తనాళాలు బ్లాక్ అవ్వచ్చు. అలాంటి వాటికి సముచితమైన పరీక్షలు చేయాలి. ఎక్కడైతే మనకు అది ప్రాబ్లం చూపిస్తుందో ఆ ప్రదేశంలో మనకు ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది, ఉంటుంది. సో వెంటనే మనం దానికి సంబంధించిన సిటీ స్కాన్ లేకపోతే అవి చేయించుకుంటే, ఇప్పుడు బ్రెయిన్ కనుకోండి, ముందు చెప్పుకున్నటువంటి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ ఉంది, అది సిటీ యాంజియోగ్రామ్, రక్తనాళాలు బ్లాక్ అయ్యాయని డౌట్ వస్తే సిటీ స్కాన్లో కానీ దానికి యాంజియోగ్రామ్ అంటే రక్తనాళాల తాలూకు స్థితిగతులు బ్రెయిన్లో ఉండేటువంటి టెస్ట్ పరీక్ష అది చేయొచ్చు. అయితే సార్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? ఒకవేళ మనకు మీరు చెప్పినట్లు ఆ లక్షణాలు ఏమైనా కనపడ్డాయని అనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఏంటి? ఎంత లోపల మనం ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి? ట్రీట్మెంట్ అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా. అదే కాకుండా ట్రీట్మెంట్కి ఇది ఎవరో ఒక స్పెషలిస్ట్ చేసేది కాదు. ఇప్పుడు బ్రెయిన్కి ప్రాబ్లం వచ్చింది, న్యూరాలజీ న్యూరో సర్జన్. బ్రెయిన్కి ఆపరేషన్ చేయాలనుకుంటే న్యూరో సర్జన్ చేస్తాం. ఛాతిలో ప్రాబ్లం ఉందనుకోండి చెస్ట్ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్. పొట్టలో ఉన్నట్టు గ్యాస్ట్రోంటాలజిస్ట్, కార్డియాలజిస్ట్. హార్ట్లో వచ్చింది అనుకోండి గుండెపోటు గుండెపోటు రావడం, ఇలాంటి స్పెషలిస్ట్ అందరూ కలిసి చేయాలి. ఈ సిస్టమ్ మల్టీ స్పెషాలిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం కోవిడ్ టైంలో కూడా మాట్లాడుకున్నాం. మల్టీ ఆర్గాన్స్ ప్రాబ్లం కాబట్టి ఒక్కరెవరు వైద్యం చేస్తే సరిగ్గా నికరంగా తేలదు అని. అట్లా దానికోసం ముఖ్యంగా మామూలుగా ఇచ్చే ఏమిటి, అన్నిటికంటే ముఖ్యమైన మందు ప్లేట్లెట్స్ కోసం ట్రాన్స్ఫ్యూషన్. ప్లేట్లెట్స్ తక్కువైపోయాయి కదా, ప్లేట్లెట్స్ పెరగడానికి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అని ఇలాగ ఉంటాయి. దానికి ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్స్ అని, అది చాలా ముఖ్యమైనది. ఏది ఈ దీనివల్ల వచ్చేటువంటి ఇమ్యూనో మెకానిజం ఏదైతే కుదేలైపోయిందో మారుపడిందో దానిని సెట్ చేయడానికి వాడేది ఇమ్యునోగ్లోబులిన్స్, ఐజీజీ అని. అదే కాకుండా ఈ రక్తనాళాలు బ్లాక్ అయిపోయినాయి కదా, చూడండి ఒక పక్క నుంచి రక్తం పలచగా అయిపోయింది కాబట్టి దానికి ఒక మందు అయితే, రక్తనాళాలు బ్లాక్ అయిపోతే తెరవడానికి ఉపయోగపడే మందులు ఉన్నాయి, యాంటీకోయాగులేట్స్ అంటారు. ఇక్కడ ఒక చిన్న మాట ఉంది, అది కూడా అందరూ గమనించండి. ఏమిటంటే నార్మల్గా ఇచ్చేటువంటి మందు ఏమిటంటే హెపరిన్ అని, అందులో లో మాలిక్యులర్ హెపరిన్ అని ఇలా రకాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఈ టీటీఎస్ సిండ్రోమ్లో ఏదైతే ఉందో హెపరిన్ కానీ యాంటీకోయాగులేట్ అంటే ఏమిటి, కొన్ని మందులు ఉన్నాయి డైరెక్ట్గా ఇచ్చే టాబ్లెట్స్, వార్ఫరిన్ అని, ఎసిట్రోమ్ అని. ఇప్పుడు మాట గుండెలో కవాటాలు ఎవరికైనా మార్చారనుకోండి, రక్తనాళాలు బ్లాక్ అయిపోయి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని. అదే కాకుండా లేడీస్లో కానీ జెంట్స్లో కానీ బ్రెయిన్లో రక్తనాళాలు, ముఖ్యంగా ఈ చెడు రక్తం తీసుకెళ్లేటువంటి రక్తనాళాలు ఉంటాయి, సెరలో అని, వెయిన్స్ అంటారు ఇంగ్లీష్, అవి బ్లాక్ అయినా ఇచ్చేటువంటి మందు ఈ ఎసిట్రోమ్. ఇవి ఇవ్వాలి. స్టెరాయిడ్స్ దాని ఉపయోగం కూడా ఉంది, పర్టికులర్గా ఈ ఇమ్యునో రెస్పాన్స్ తగ్గించడానికి వచ్చే స్టెరాయిడ్స్. ఎవరికైనా ఫిట్స్ వచ్చింది అనుకోండి, దానికోసం ఆ మందులు వాడాలి. బ్రెయిన్లో వాపు వచ్చిందని, బ్రెయిన్లో వాపు తగ్గడానికి ఏదైతే మందులు ఉన్నాయో సపోర్టివ్ థెరపీ అంటారు. ఎవరికైనా వెంటిలేటర్ అవసరం పడితే మరి వెంటిలేటర్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇలాగ అన్ని సిస్టమ్స్ కలిపి అనస్థెటిస్టులు, ముందు చెప్పినట్టు ఇంటెన్సివిస్టులు, కార్డియాలజిస్టులు, న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్, పల్మనాలజిస్టు అందరూ కూడా కలిపి చేసినట్టయితే పేషెంట్ల తాలూకా ఇబ్బందిని బాగా ఎదుర్కోవడం, సరైనటువంటి వైద్యం జరగడానికి ఆస్కారం ఉంది. అయితే సార్ ఇప్పుడు కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, చాలా రకాల వ్యాక్సిన్స్ తీసుకున్నారు చాలామంది. ఇప్పుడు అందరూ ఆ భయంలో కూడా ఉన్నారు, రీసెంట్గా ఏమైపోతుందో ఏంటో అనేసి. సో వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే సందేశం మీరు ఏం చెప్తారు? మీరు ఏ మాత్రం భయపడడానికి ఆస్కారం లేదు. కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు కూడా నిశ్చింతగా ఉండండి. దానికి ఏదో మిమ్మల్ని సంతృప్తిపరిచేటువంటి ప్రయత్నం కాదు, శాస్త్రీయంగా ఆధారంతో చెప్తున్నది. కోవిషీల్డ్కి కానీ ఇబ్బంది కానీ సైడ్ ఎఫెక్ట్ కానీ వస్తే ఒకటి చాలా తక్కువ శాతం, ముందు చెప్పుకున్నట్టుగా 10 లక్షల మందిలో 5-6 వస్తుంది, అంటే 9,99,000 మందికి రాదు కదా. మనం ఆ 5లో ఉండాలని ఎందుకు అనుకోవాలి? రెండోది ఆ కాంప్లికేషన్ వచ్చేటట్టు అయితే 40 రోజుల లోపల వచ్చి ఉండాలి. ఇప్పుడు వచ్చేదానికి ఆస్కారం లేనే లేదు, క్లియర్గా చెప్పొచ్చు. తర్వాత ఏమిటి, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వల్లనే మీరు ఇప్పుడు ఆలోచించి ఇవన్నీ కాంప్లికేషన్ కోసం వరి అవ్వడానికి ఉన్నదే, అంత గొప్ప సంజయన తీసుకున్న అదృష్టవంతులు మీరు. కాబట్టి దాన్ని భయపడడానికి గాబరపడడానికి ఆస్కారం లేనే లేదు. ఒకవేళ మీకు ఏమైనా అనుమానం ఉంటే మీ దగ్గర ఉండేటువంటి, ఇప్పుడు హార్ట్లో ఏదైనా ప్రాబ్లమో వచ్చింది అనుకోండి, ఇంకొక చిన్న తిరకాసు ఏమిటంటే ఇప్పుడు ఆ టైంలోనే తీసుకోండి, కోవిడ్ టైంలోనే ఇలాంటి కాంప్లికేషన్లు వచ్చాయి. అక్కడ చిన్న ఇబ్బంది ఉంది, అది వచ్చింది కోవిడ్ వల్ల, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల
లేకపోతే ఆ వీళ్ళు తర్వాత వచ్చే భయపడడం లాంగ్ వల్ల. కోవిడ్ వల్ల లాంగ్ కోవిడ్ అని ఒకటి వచ్చింది. దాంట్లో వల్ల అందులో ఒక కాంప్లికేషన్ కూడా. ఇవన్నీ ఎలాగంటే ఇది దాన్ని బల్ల గుద్ది చెప్పడానికి ఆస్కారం లేదండి. అయితే వాళ్ళు ఆస్ట్రాజెనికా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏ మందు అయినా ఇప్పుడు ప్రతి మందుకి రాసే ముందు దాని మీద కవర్ మీద రాస్తారు పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అని. అసలు ఏ మందు కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు లేదు కదా. అయితే చాలా చాలా తక్కువ శాతం. అలాగని ఎవరిని కూడా మాట తీసిపడేయడానికి ఊరికే భయపడకూడదని చెప్పడానికి అన్నది మేము ప్రయత్నం. కానీ లేదు అని ఏదో నేను కోవిషీల్డ్ని వెనకేసుకొని దాన్ని చేయడానికి సంతృప్తిపరచడానికి కాదు. ఇంకొకటి ఏంటంటే విచారకరమైనది ఏమిటంటే ఇది సోషల్ మీడియా అందరికీ ఒక పెద్ద అనువైపోయి ఇంకా భారతదేశం తాలూకా ఇప్పుడు నాయకత్వం మీద ప్రజలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. అది సమంజసం కాదేమో నా అభిప్రాయం, సముచితం కూడా కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సందేహాలు మాకు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం.